దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 30. ఇద్దరి జంటల శోభనం రాత్రి ఎలా గడిచింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కొంప తీసి నా పక్కన పడుకుంటావా ఏంటి అంటాడు శ్రీమాన్ కంగారు పడుతూ. నీ పక్కన పడుకోవాలని నాకేమైనా కోరిక అనుకుంటున్నావా? నేను పడుకునే ఫెసిలిటీ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఎలా పడుకోవాలి అని అంటుంది. శ్రీమాన్ రూమ్ చుట్టూ చూస్తాడు. ఓ పక్కన రోజు ఉండే సోఫా సెట్ ఆ రోజు కనిపించక, ఇక్కడ ఓ సోఫా సెట్ ఉండాలే అని అంటాడు. ఆ, నేను మింగేశాను అంటుంది కోపంతో. తన మాటలకి గుర్రున చూసి తండ్రికి ఫోన్ చేస్తుంటాడు. శ్రీమాన్ పడుకొని లేవటం వల్ల మల్లెలు నలిగిపోయి ఇద్దరికీ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. పడుకోవటానికి వెళ్తున్న జగదీశ్వరరావు గారు కొడుకు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమిట్రా అని అడుగుతాడు. ఈ రూమ్లో సోఫా సెట్ ఉండాలి కదా, లేదేంటి అని అడుగుతాడు, ఆ పరిమళాల్లో కూడా చిరాకు పడుతూ. ఇప్పుడు సోఫా సెట్ గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు జగదీశ్వరరావు గారు. నేను బెడ్ మీద పడుకున్నాను, మరి ఈ అమ్మాయి ఎక్కడ పడుకోవాలని ఈ శోభనం గది ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. ఆ అబ్బాయి పక్కన ఆ అమ్మాయి పడుకోవటానికే శోభనం గది ఏర్పాటు చేస్తారు. విడివిడిగా పడుకోవటానికి ఎవ్వరూ శోభనం గది ఏర్పాటు చేయరు అని అంటారు జగదీశ్వరరావు గారు. డాడ్, మా గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నారా అని అడుగుతాడు. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. అన్నీ పద్ధతి ప్రకారం చేయడం మా కర్తవ్యం. శాస్త్రోక్తంగా ఆ అమ్మాయి కూడా నీ దగ్గరే పడుకోవాలి. తప్పదు. ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వాట్ డాడ్ అని శ్రీమాన్ చిరాకు పడుతూ అంటూ ఉంటే గాని ఫోన్ కట్ అవుతుంది. కట్ అయిన ఫోన్ చూసి విసిరిగా నేలకేసి కొట్టాడు. అది దబేలిన సౌండ్ వస్తూ ముక్కలవుతుంది. ఆ ఫోన్ పగిలిన దాన్ని బట్టి జగదీశ్వర గారు ఏం మాట్లాడి ఉంటారో మైనాకి అర్థమై కంగారుగా చూస్తుంటే, ఇంకా ఎందుకు అలా చూస్తున్నావు, వచ్చి పడుకో అంటూ మీడియం సైజు ఉన్న బెడ్కి సైడ్ కార్నర్కి జరిగి పడుకుంటాడు. దేవుడా, నేను ఇతని పక్కన పడుకోవడమేంటి అని అనుకుంటుంది మైనా. నేను అసలే పెళ్ళికి ముందు ఫ్రెండ్స్తో పార్టీలు పబ్బులని నిద్రకి ముఖవాచి ఉన్నాను. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. త్వరగా లైట్ ఆఫ్ చేసి పడుకో అని అంటాడు. లైట్ ఆఫ్ చేయకుండా పడుకుందాము అని అంటుంది కాస్త కంగారు పడుతూ. లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదని చెప్పాను కదా. నీ శీలానికి నేను గ్యారంటీ, నా శీలానికి నువ్వు గ్యారంటీ ఇచ్చి వచ్చి పడుకో అని అంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా మనసు నా శరీరం నేను ప్రేమించిన కార్తీక్కి మాత్రమే అని అంటుంది. అలాగా, అయితే నీ మనసుని నీ శరీరాన్ని జాగ్రత్తగా పార్సిల్ చేసుకుని వాటికి భద్రంగా లాక్స్ కూడా వేసుకొని వచ్చి పడుకో అని కోపంతో దుప్పటి కప్పుకొని అటు తిరిగి పడుకున్నాడు. ఛ, కొన్ని గంటల ముందు ఇతను ఎవరో నేనెవరో, కానిప్పుడు శోభన గదిలో ఇతని దగ్గర నేను పడుకోవాల్సి వస్తుంది అని తిట్టుకుంటూనే వచ్చి బెడ్కి ఈ చివరన పడుకుంటుంది. ఖచ్చితంగా ఇద్దరు బెడ్ మీద పడుకోవాలని రూల్ పెట్టారు కాబట్టి ఇక కార్తీక్ వాళ్ళ రూమ్లో కూడా కార్తీక్ బెడ్కి ఈ చివరన పడుకుంటే పల్లవి ఇంకొక చివరన పడుకుంటుంది. అది కూడా కార్తీక్ రుసరుసలాడుతూ తనకు ఆపోజిట్గా పడుకుంటాడు. పల్లవి కార్తీక్ వెన్నుని చూస్తూ పడుకొని, రోజు చెల్లి దగ్గర పడుకునేదాన్ని, ఈరోజు మా బాస్ దగ్గర పడుకోవాల్సి వస్తుంది. నా లైఫ్ ఇలా మలుపు తిరుగుతుందని అసలు ఎప్పుడూ అనుకోలేదు అని అనుకుంటని నిద్రకి కళ్ళు మూసుకుంటుంది. కొద్దిసేపటికి కార్తీక్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. ఈ బెడ్ కూడా మీడియం సైజే ఉంది కాబట్టి ఇద్దరు నిద్రలో దగ్గరగా వస్తుంటారు. ఆల్రెడీ పల్లవి కార్తీక్ వైపుకి తిరిగి నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో కార్తీక్ కూడా పల్లవి వైపుకు తిరిగాడు. తెలియకుండానే ఆ నిద్రలో కళ్ళు తెరిచాడు. బెడ్ లైటింగ్లో శోభన పెళ్లికూతురు ముగ్ధ మనోహరంగా కార్తీక్ కళ్ళకి దగ్గరగా కనిపిస్తుంటే కంగారు పడుతూ వెంటనే లేచి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య దాదాపు ఇంచు దూరం మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఏయ్, దగ్గరకొచ్చావు, జరుగు అని పల్లవిని లేపబోయి ఆదమర్చి నిద్రపోతున్న తనని చూసి లేపలేకపోతూ, ఛ,
ఏంటి నాకీ కర్మ అని తిట్టుకొని తన చెయ్యి ఒక రెక్క పట్టుకొని దూరంగా జరిపి పడుకోబెట్టాడు. హమ్మయ్య! నాకిప్పుడు దూరంగా ఉంది. కొన్ని గంటల్లో తెల్లవారుతుంది కాబట్టి ఇక ఈరోజు గడిచిపోతుందిలే అని అనుకుని తిరిగి కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళాడు. ఇక ఈ జంటను చూస్తే ఎడమొహంగా పెడమొహంగా పడుకున్న ఇద్దరు కాస్త నిద్రలో ఎదురెదురుగా తిరిగి దగ్గరగా జరిగి పడుకొని కనిపిస్తుంటారు. ఇంకా శ్రీమాన్ నిద్రలో ఒక అడుగు ముందుకు వేసి చెయ్యిని తన ఎద మీద పెట్టి నిద్రపోతుంటాడు. పెళ్లి ఏర్పాట్లతో మైనా కూడా అలసిపోయి ఆదమరచి నిద్రలో ఉండేసరికి శ్రీమాన్ తన ఎద మీద చేయి వేశాడు అనేది కూడా గ్రహించలేకపోతుంటుంది. తెల్లవారుజామున 6 అవుతుండగా కార్తీక్ నడుం చుట్టూ చేయి వేసి దాదాపు కార్తీక్‌ని హగ్ చేసుకున్నట్టుగా పడుకున్న పల్లవి నిద్రలో మాట్లాడుతూ, "కీర్తి, నీ కాలేజ్ టైం అవుతుంది. నా ఆఫీస్ టైం కూడా అవుతుంది. త్వరగా లేద్దాం లేవే" అంటూ కీర్తి అనుకొని కార్తీక్‌ని తడుతూ ఉంటుంది. తన లేపుడికి కార్తీక్ నిద్ర మేలుకొని చూసేసరికి పల్లవి అమాంతం కార్తీక్‌ని చుట్టుకొని పడుకొని కనిపిస్తుంటుంది. తనని అల్లుకొని పడుకున్న పల్లవిని చూడగానే కార్తీక్ కోపం పీక్స్‌లోకి పోయి "ఓయ్!" అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి పల్లవి ఉలిక్కిపడుతూ నిద్ర మత్తు కూడా వదిలిపోయి కళ్ళు తెరిచి కార్తీక్ మొహాన్ని చూడగానే ముందు ఆశ్చర్యపోయిన తర్వాత కార్తీక్‌తో తన పెళ్లి జరిగిన దగ్గర నుంచి శోభనం గదిలోకి వచ్చి పడుకున్నంత వరకు కళ్ళ ముందు కదిలి కోపంగా ఉన్న కార్తీక్‌ని భయంగా చూస్తూ "ఏంటి సార్?" అని అడుగుతుంది. "ఒక్కసారి నువ్వున్న పొజిషన్ ఏంటో చూసుకో" అని అంటాడు అదే కోపంతో. పొజిషన్ అంటున్నాడేంటి అని తెలియకుండానే కాళ్ళు కదిలిచ్చేసరికి తన కాళ్ళు కార్తీక్ కాలు మీద, తన చెయ్యి కార్తీక్ నడుం చుట్టూ అల్లుకొని ఉండడం చూసి షాక్ అవుతుంది. ఆ షాకులోనే గబుక్కున వెనక్కి జరిగి లేచి కూర్చొని "నాకేమీ తెలీదు సార్" అని అంటుంది. తన మాటలు విని లేచి కూర్చొని "అంటే నేనే నిన్ను దగ్గరికి గుంజుకొని నన్ను హగ్ చేయించుకొని పడుకోబెట్టుకున్నానా?" అని అంటాడు. "అయ్యో! నేను అలా ఏమీ అనడం లేదు సార్. నిద్రలో నేనొచ్చి మీ దగ్గర అలా పడుకొని ఉండొచ్చు. అంటే రోజు నాకు మా చెల్లి దగ్గర పడుకోవటం అలవాటు. ఆ అలవాటు ప్రకారం మీ మీద చేయి వేసి ఉండొచ్చు" అని అంటుంది. "మాట్లాడుకో" అంటూ కోపంతో గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి పల్లవి భయపడుతూ చెవులు మూసుకుంటుంది. ఇక్కడ జంటను చూస్తే మైనా మేలుకుంటూ ఉండగా గుండె మీద ఏదో బరువుగా అనిపించి కాళ్ళు తెరిచి కిందికి వాల్చి తన గుండె వైపు చూసుకుంటుంది. సరిగ్గా తన ఎద మీద ఉన్న శ్రీమాన్ చేయి చూసి "మిస్టర్" అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి శ్రీమాన్ కళ్ళు తెరిచి "ఏంటి ఆ గావు కేకలు" అని అంటాడు చిరాకు పడుతూనే. "ఒక్కసారి నీ చెయ్యి ఎక్కడ ఉందో చూసుకో" అని అంటుంది కోపంతో. దాంతో శ్రీమాన్ అతని చెయ్యి ఎక్కడ ఉందో చూసుకొని ఒక్కసారిగా అదిరిపడుతూ "చిచి యాక్" అంటూ బెడ్ దిగి ఓ పక్కకు వెళ్ళి అక్కడ ర్యాకులో ఉన్న డెటాల్ తీసుకుని ఆ డెటాల్ని తన ఎదను తాకిన చేతి మీదకి వంచుకొని పూసుకుంటూ ఉంటాడు. శ్రీమాన్ ప్రవర్తనను వింతగా చూస్తూ మైనా లేచి కూర్చుంటుంది. "అసలు ఈ శోభన ఏర్పాటు చేసినందుకు మా వాళ్ళని తిట్టాలి. అయినా నువ్వేంటి నాకు అంత దగ్గరగా జరిగి పడుకున్నావు" అంటూ తనని తిడుతూనే చేతి మీద డెటాల్ పూసుకుంటూ ఉంటాడు. "నిద్రలో దగ్గరగా వచ్చి ఉంటాను. అయినా బెడ్డేమైనా బారెడు వెడల్పు ఉందా నేను దూరంగా పడుకోవటానికి" అని అడుగుతుంది. ఆ మాటలకి కోపంగా చూస్తూనే "అబ్బా! చేతికి ఇంత డెటాల్ పూసుకున్నా నిన్ను తాకిన ఇరిటేటివ్ ఫీలింగ్ తగ్గటం లేదు" అంటూ డెటాల్ మొత్తం చేతి మీద వేసుకుంటాడు. "నేను చెప్పినట్టు చెయ్యి, నీకు ఆ ఫీలింగ్ పోతుంది" అని అంటుంది మైనా. "నిజమే, నువ్వు డాక్టర్వి కదా, ఏం చేస్తే ఈ ఇరిటేటింగ్ ఫీలింగ్ పోతుందో చెప్పు" అని అడుగుతాడు డెటాల్ బాటిల్ పక్కకు పెట్టి. "చెయ్యిని అంతవరకు నరికేసుకుంటే నీకు ఆ ఫీలింగ్ పోతుంది" అని కోపంగా చెప్తుంది. తన మాటలకు గుడ్లు వెళ్ళబెట్టి గుర్రున చూస్తుంటాడు. శ్రీమాన్ చూపులకు మైనా నిర్లక్ష్యం వహిస్తూ "ఛ! ఇంకా 2 రోజులు నీ దగ్గర పడుకోవాలి. ఈ 2 రోజులు ఇంకా ఎక్కడెక్కడ తాకుతావో ఏంటో" అని తిట్టుకుంటూ మైనా ఆ రూమ్‌లో నుండి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి తన ఉద్దేశం? నేనేమైనా కావాలని
తన్ని అక్కడ తాకాననుకుంటుందా? నేనసలే ఫ్రెష్ డిజార్డర్ గాడిని. నా సంగతి తెలిసి కూడా అలా ఎలా అనుకుంటుంది? అని తిట్టుకుంటాడు. కార్తీక్ అరుపులకు పల్లవి బిక్కచచ్చిపోతుంటుంది. ఎంత ధైర్యం ఉంటే నన్ను హగ్ చేసుకుని పడుకుంటావు? అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో? నన్నిలా హగ్ చేసుకుని పడుకుంటే నేను మైనాని మర్చిపోయి నీకు పడిపోతాననుకున్నావా? అంటూ తన మీద కేకలు వేస్తుంటాడు. నిజం చెప్తున్నాను సార్. నిద్రలో మా చెల్లెలనుకొని మీ మీద చేయి వేసి పడుకున్నాను తప్ప నాకింకా ఏ దురుద్దేశమూ లేదు అని భయంగా చెప్తుంది. చూడు, నా చేత 3 ముళ్ళు వేయించుకున్నావు కదా అని ఏదైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నావేమో. అటువంటి ఆలోచన ఉంటే వెంటనే బయటికి తీసిపడేయ్. నా హృదయం, నా శరీరం ఎప్పటికీ మైనాకే అని గుర్తుపెట్టుకో అని బెదిరిస్తున్నట్టుగా చెప్తాడు. కార్తీక్ మాటలకి పల్లవి మనసులో బాధపడుతూ సరే సార్ అని అంటుంది. ఇక వెళ్ళు నా రూములో నుండి అంటూ చిరాకు పడతాడు. సరే, ఇప్పుడే వెళ్తాను అంటూ బెడ్ దిగి ఫాస్ట్‌గా వెళ్తుంటే ఆగు అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుతో తన అడుగులు అక్కడికి ఆపేసి భయంగానే వెనక్కి తిరిగి చూస్తుంది. కార్తీక్ దగ్గరకొచ్చి తన దారికి అడ్డుగా నిలబడి ఆఫీస్ స్టాఫ్ పెళ్ళికి వచ్చినందుకు బస్సు రెంట్‌లో నాకు సగం ఇవ్వాలి కదా! ఎప్పుడిస్తున్నావు? అని అడుగుతాడు. కార్తీక్ మాటలకు ఆశ్చర్యపోతూ గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటుంది. అడిగేది నిన్నే. ఆ రోజు ఈ డిస్కషన్ ఆఫీసులో చేసుకున్నప్పుడు పెళ్ళయ్యాక నా మొగుడిని అడిగి ఇస్తాను అన్నావు. అనుకోకుండా పెళ్లి మనిద్దరికి జరిగింది కదా అనుకొని బస్ రెంట్ తీసేస్తాను అనుకుంటున్నావేమో. ఆ పప్పులేవి నా దగ్గర ఉడకవు. ముందుగా అనుకున్నట్టుగానే బస్ సగం రెంటు నాకు ఇవ్వాల్సిందే అని అంటాడు. సరే సార్, నా ఫోన్ బయటే ఉంది. నేను వెళ్ళి అమౌంట్ సెండ్ చేస్తాను. నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది. చేస్తావా? లేకపోతే పెళ్లి జరిగింది మనిద్దరికే కదా అని ఏదైనా లింకులు పెట్టే ఆలోచన ఉందా? అని అడుగుతాడు. అదేమీ లేదు సార్. ముందుగా అనుకున్నట్టుగానే అమౌంట్ ఇచ్చేస్తాను అని అంటుంది. సరే వెళ్ళు. నీ అమౌంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని తన దారికి అడ్డు తప్పుకుంటాడు. పిసినారుడని ఇంకొకసారి నిరూపించుకుంటున్నాడు అని పల్లవి తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మో! బస్సు రెంటు అడగకపోతే ఇవ్వకుండా ఉండాలని చూసిందనుకుంటా. ఇవ్వకపోతే నేనెందుకు ఊరుకుంటాను? నాకు ప్రతి రూపాయి ముఖ్యమే. తన కోసం నేనెందుకు డబ్బులు వదులుకుంటాను? అని కార్తీక్ అనుకుంటూ ఉండగా అక్కడ ఉన్న ఫోన్‌కి మనీ వచ్చినట్టుగా నోటిఫికేషన్ సౌండ్ వినిపిస్తుంది. వెళ్ళి ఫోన్ చూసి పల్లవి పంపించిన డబ్బులు చూసుకొని అది దేని లెక్క దానికే. నన్ను పిసినారోడు అనుకున్నా పర్వాలేదు. నేను డబ్బుల దగ్గర జాగ్రత్తగానే ఉంటాను అని అనుకుంటాడు. ఇంతలో మంచి చందన స్మెల్ ముక్కుకి తగిలేసరికి షర్ట్ హ్యాండ్స్ వాసన పీల్చుకొని సువాసన వెదజల్లుతున్న ఆ చందనం పీల్చుకొని ఈ స్మెల్ నా పెర్ఫ్యూమ్ది కాదే అని అనుకొని పల్లవి హక్ చేసుకుని పడుకోవటం గుర్తు తెచ్చుకొని ఛా, ఈ స్మెల్ భరించలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి స్నానం చేయాలి అని అనుకొని అక్కడ ఉన్న టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు. పల్లవి ఫోన్లో నుంచి కార్తీక్‌కి డబ్బులు పంపించి బాధపడుతూ నిలబడి ఉంటే జయంతి అక్కడికి వచ్చి అమ్మ పల్లవి, తలస్నానం చేసొచ్చి కార్తీక్‌తో కలిసి దేవుడి మందిరం దగ్గర దీపారాధన చేయాలి అని అంటుంది. సరే ఆంటీ, నేను చేస్తాను. కానీ మీ అబ్బాయి నాతో కలిసి దీపారాధన చేస్తాడో లేదో చూసుకోండి అని చెప్పి పల్లవి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పల్లవి అలా వెళ్తుంటే జయంతి మౌనంగా చూస్తూ ఉండగా జయరాం గారు అక్కడికి వచ్చి పల్లవికి చెప్పాల్సిన అవసరం లేదే, తనకి అన్నీ తెలుసు. చెప్పాల్సింది మన కొడుక్కి అని అంటాడు. ఏమోనండి, వాడికి ఏం చెప్పాలన్నా ఇంత ఎత్తున ఎగురుతున్నాడు. వాడితో మాట్లాడాలంటే నాకు కూడా భయంగా ఉంది. అదేదో మీ కొడుక్కి మీరే చెప్పుకోండి. మీ మాట అయితేనే వాడు వింటాడు అంటుంది జయంతి. సరేలే, వాడిని నేను ఒప్పిస్తానులే. పూజకి నీ ఏర్పాట్లు నువ్వు చెయ్యి అని జయరాం గారు భార్యకి చెప్తుంటాడు. మైనా శోభనం గది నుండి బయటికి వచ్చేసరికి పని మనిషి లలిత తన దగ్గరికి వెళ్ళి మేడం, మీరు స్నానం చేసి వచ్చి శ్రీమాన్ బాబు గారితో కలిసి మీరు దేవుడి దగ్గర దీపారాధన చేయాలి అని అంటుంది. దేవుడు భక్తి అంటే పెద్దగా లెక్క చేయని మైనా జరిగిన వివాహానికి దేవుడి మీద ఆ కాస్త నమ్మకం కూడా పోగొట్టుకొని
శ్రీమంత పూజ అనగానే ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ, మళ్ళీ ఇదేంటి? పూజలు, వ్రతాలన్నీ ఆ గుడిలోనే అయిపోయాయి కదా! అంటూ లలిత మీద విరుచుకుపడుతుంది. తన మాటలు విని ఈశ్వరి అక్కడికొచ్చి, అక్కడ చేయాల్సినవి అక్కడ చేస్తే, ఇక్కడ చేయాల్సినవి ఇక్కడ కూడా ఉంటాయి కదా! మీ మొదటి రాత్రి గడిచిపోయింది కాబట్టి, పద్ధతి ప్రకారం నువ్వు ఇంట్లో దీపారాధన చేయాలి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తుంది ఈశ్వరి. ఏంటండి ఇది? నేనేదో మీ బానిస అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మీ అబ్బాయితో కలిసి చేసేది ఏదీ కూడా ఇక నాకు ఇష్టం లేదు. నేనిక ఏ పూజలు చేయను అని అంటుంది మైనా. తనలో కలిగిన తెగింపు చూసి ఈశ్వరి కోపం తెచ్చుకుంటూ, నీతో ఈ ఇంట్లో దీపారాధన చేయించడం నాకేదో ఇష్టమై అడుగుతున్నాననుకున్నావా? అసలే మాకు ఇష్టమైన కోడలు మా ఇంటికి రాలేదన్న బాధలో ఉన్నాను. ఆ బాధని నాలో ఇంకా పెంచకు. మర్యాదగా స్నానం చేసి వచ్చి పూజ మీద కూర్చో అని అంటుంది. నేను పూజలో కూర్చోను. ఏ పూజ చేయను. ఏం చేసుకుంటారో చేసుకోండి అని మైనా తెగించి మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఎదురుగా జగదీశ్వర గారు, శ్రీమాన్ ఆ మాటలు వింటూ అక్కడికి వస్తారు. చూసారా డాడ్, ఈ అమ్మాయి మామ్తో ఎలా పొగరుగా మాట్లాడుతుందో అంటూ తన మీద కోపంతో తండ్రికి చెప్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. విభిన్నమైన కథాంశంతో ఈ ఇద్దరు జంటల మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయో తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.